నీ ఇంటిలో ఏ సునాదాలు వినబడుతున్నాయి, ఏ మాటలు వినబడుతున్నాయి? బహుశా కొంతమంది గృహాల్లో బూతు మాటలు వినబడుతున్నాయేమో, బూతు పాటలు వినబడుతున్నాయేమో కదా. వ్యర్థమైన పాటలు కొంతమంది ఉదయం నుండి సాయంకాలం దాకా ఇంటిలో మోగిస్తూనే ఉంటారు. దేవుని సన్నిధి ఎందుకుంటది ఆ ఇళ్లలో? పరిశుద్ధాత్మ దేవుడు ఎలా నివసించగలడు ఆ ప్రాంతాల్లో? పరిశుద్ధమైన వాతావరణం నీ ఇంట్లో ఉన్నప్పుడే దేవుని నామం నీ ద్వారా మహింపరచబడుతూ ఉంటుంది. నీతిమంతుల గుడారములో రక్షణ యొక్క అనుభవాన్ని వారు ఎరిగి ఉంటారు. దేవుని రక్షణను గురించిన అనుభవాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు, అనుభవ జ్ఞానంలోనికి వచ్చినప్పుడే నీ ఇంటిలో ఉత్సాహ సునాదాలు వినబడతాయి. అంతవరకు కూడా ఏదో నువ్వు లోక సంబంధంగా ఆనందంగా ఉన్నట్టు కనబడినా, అందరికన్నా ఏదో గొప్పగా సంతోషిస్తున్నట్టు నువ్వు కనబడినా, నీ హృదయంలో మాత్రం ఒక వెలితి అలాగే ఉంటుంది. ఏది కూడా నీకు సంతోషాన్ని ఇవ్వదు. ఒక స్థానానికి వచ్చిన తర్వాత రక్షించబడిన కుటుంబాన్ని చూడండి, అందరూ కలిసి దేవుని స్తుతిస్తుంటే పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి అక్కడ బలంగా పనిచేస్తుంటుంది. దేవుని నీతితో నువ్వు నింపబడినప్పుడు దేవునిలో నువ్వు ఆనందిస్తావు.